మీరు రాష్ట్ర ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా మూడింతలు ఉంది. అది రాష్ట్ర లయబిలిటీస్ మీద, రాష్ట్ర అప్పు మీద భారం పడుతుంది. అంటే ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వారి మీదే భారం పడుతుంది కదా. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. రెండు ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. ఈ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి 5 లక్షల కోట్ల అప్పుల్లో ఈ కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినటువంటి 80,000 కోట్ల 1,00,000 కోట్ల మధ్యలో ఉన్నటువంటి సంపద ఇప్పుడు అది అవసరం లేదు. రేపు పొద్దున భవిష్యత్తు 50,000 కోట్ల రూపాయల పేరు మీద మీరు మిషన్ భగీరథ కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు కూడా ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వాలకి అవసరం లేదు. ఇటువంటి వాటన్నిటిని జాగ్రత్తగా పోగేసుకుంటూ దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త ఫిల్టరేట్ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం ఉంది. ఏది పెంచుదామో చెప్పుండ్రి, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. రాజకీయంగా ఏ సమాజం అయితే చైతన్యం లేకుండా ఉంటదో, రాజకీయంగా నిద్రపోయి ఉంటదో, సమాజం గురించి మనం ఆలోచించమో అప్పుడే మనం దోపిడీకి గురైతాం. కోసపోతే కోసపడతాం. ఇదివరకు బడ్డం కోస 58 ఏళ్లు సమైక్య పాలకుల చేతిలో చిక్కి ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాలలో విలవిల్లాడు కొట్టుకొని చచ్చిపోయినాం. పెరుగన్నం తినే రైతులు పురుగు మందు దాగి చచ్చిపోయినారు. 100,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేకమైన బాధలు అనుభవించినాం. మళ్ళీ ఆ బాధలు మన తెలంగాణకు రావద్దంటే మన సమాజం అప్రమత్తంగా ఉండాలి.